ఓం శాంతి. బాబా మనకి రాజయోగం యొక్క విద్యను నేర్పిస్తున్నారు. ఈ రాజయోగం యొక్క అభ్యాసంతో రాజాది రాజులుగా తయారవుతాం. పిల్లలకి ఈ నష ఉండాలి అని ఈరోజు బాబా వినిపించారు. దీనిని బాబా నారాయణి నష అన్నారు. మీరు ఎలాంటి రాజ్యానికి రాజుగా కాబోతున్నారు, మీరు ఎంత గొప్ప దేవతగా కాబోతున్నారు, ఈ నష సదా ఉండాలి అని. ఇది 4th డిసెంబర్ మురళి. मीठे बच्चे, सदगुरु का सहज वशीकरण मंत्र तुम्हें मिला हुआ है कि चुप रहकर मामेकम याद करो. यही माया को अधीन करने का महामंत्र है. మధురమైన పిల్లలు, సద్గురువు యొక్క సహజమైన వశీకరణ మంత్రం మనకి లభించింది. ఆ మంత్రం ఏమిటంటే మౌనంగా ఉంటూ నిరంతరం బాబా స్మృతిలో ఉండటం. ఇదే మాయను ఆధీనం చేసుకునేందుకు మహామంత్రము. మధురమైన పిల్లలు, సద్గురువు ద్వారా మీకు సహజమైన వశీకరణ మంత్రము లభించింది. ఆ మంత్రం ఏమిటంటే మౌనంగా ఉండి బాబా స్మృతిలో కూర్చోవటం. ఇదే మంత్రం. ఇదే మాయను ఆధీనం చేసుకునేందుకు మహామంత్రం. గురువులు మంత్రోపదేశం చేస్తారు, మంత్రం ఇంకెవరికి చెప్పొద్దని అంటారు. ఇక్కడైతే బాబా వశీకరణ మంత్రమునిస్తున్నారు. మాయ పంచ వికారాలను మన వశం చేసుకునేందుకు నిరంతరం సైలెన్స్లో బాబాని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. ప్రశ్న, శివ్ బాబా హీ సబ్సే బోలా గ్రాహక్ హే कैसे? శివ్ బాబాయే అందరికంటే బోలా కస్టమర్ ఎలా? जवाब, बाबा कहते बच्चे, तुम्हारे पास देर सहित जो भी पुराना कचरा है वह मैं लेता हूँ, सो भी तब जब तुम मरने पर हो. బాబా చెప్తున్నారు, పిల్లలు, మీ దగ్గర ఏదైతే దేహ సహితంగా పాత చెత్త ఉందో అది నేను తీసుకుంటున్నాను. అది కూడా ఎప్పుడు అంటే మీరు మృత్యుకి సమీపంగా ఉన్నప్పుడు. మీ దగ్గర మీరంతా వాడేసుకొని ఇంకా చివరికి మీరు వెళ్ళిపోయే సమయంలో నేను తీసుకుంటాను అంటున్నారు. తుమారే సఫేద్ కపడే భీ మర్నే కి హీ నిషానీ హై. మీ శ్వేత వస్త్రాలు కూడా మరణించిన దానికే గుర్తు. తుమ్ అభీ బాప్ పర్ బలి చढ़ते हो. మీరిప్పుడు బాబా పైన బలిహారం అవుతున్నారు. బాప్ ఫిర్ 21 జన్మోं के लिए तुम्हें मालामाल कर देते हैं. బాబా మళ్ళీ 21 జన్మల కోసం మనల్ని సుసంపన్నులుగా చేస్తారు. భక్తి మార్గ మే భీ బాప్ సబ్కి మనోకామనాయే పూర్ణ కర్తే హై. భక్తి మార్గంలో కూడా బాబా అందరి మనో కోరికలను పూర్తి చేస్తారు. జ్ఞాన మార్గంలో కూడా సృష్టి ఆది మధ్యాంత జ్ఞానమునిచ్చి త్రికాల దర్శిగా చేస్తారు. బాబా ఏం చెప్తున్నారంటే, దేహ సహితంగా మీ దగ్గరున్న పాత చెత్తనంతా నేను తీసుకుంటాను. అది ఎప్పుడు తీసుకుంటాను అంటే మీరు పూర్తి చివరి దశలో మృత్యుకి సమీపంగా ఉన్న సమయంలో. మీ వస్త్రాలు, వైట్ డ్రెస్ కూడా మీరు ఈ పాత ప్రపంచంతో మరణించారు అనే దానికే గుర్తు. ఎలా అయితే మరణించిన వారిపైన తెల్లని బట్టను కప్పేస్తారు, అలాగే మీరు తెల్లని వస్త్రాలను ధరించారు. మీరు బాబా పైన బలిహారం అవుతున్నారు. 21 జన్మల కోసం దీనికి రిటర్న్లో సుసంపన్నులుగా అవుతారు. భక్తిలోనూ బాబా మన కోరికలను తీర్చారు. జ్ఞానంలో వచ్చి బాబా మనల్ని త్రికాల దర్శిగా చేస్తున్నారు. గీత్, భోలేనాథ్ సే నిరాలా. భోలానాథుడు భగవంతుడంతటి అమాయకుడు ఇంకెవరూ లేరు అని, వారంతటి అతీతమైన వారు ఇంకెవరూ లేరు అని పాట. ఓం శాంతి. బచ్చే భోలానాథ్ కే సన్ముఖ్ బైఠే హై. ఎవరు సన్ముఖంగా కూర్చున్నారు? భోలానాథుని సన్ముఖంగా. వ్యాపారస్తులు భగవంతుడితో అంటూ ఉంటారు, ఎవరైనా మంచి కస్టమర్ని నా దగ్గరికి పంపించండి. 1000-2000 సరుకు నా దగ్గర కొని నాకు బాగా ధనం ఇచ్చి వెళ్ళాలి వారు. అలాంటి ఎవరైనా గ్రాహకుడిని పంపించండి అని అంటారు.
ఇప్పుడు భోలానాథుడైన బాబా వచ్చి పిల్లలకు ఆది మధ్యాంతాల రహస్యాలని అర్థం చేయిస్తూ త్రికాలదర్శిగా చేస్తున్నారు. బాబా అంటారు, నాలాంటి కస్టమర్, నాలాంటి వినియోగదారుడు ఇంకెవరు కూడా మీకు లభించరు. మీరు అన్నింటినీ అర్పణం చేసుకుంటారు. భక్తి మార్గంలో చాలా మహిమ చేస్తూ వచ్చారు. ఈ అర్పణం విషయంలో భోలానాథునికి చాలా మహిమ జరిగింది. మీరే మాతాపిత, మీ కృపతోనే మాకు సుఖపు గనులు లభిస్తాయి అంటారు. వారు ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, రాజ్యాన్ని ఇస్తున్నారు. బాబా అంటారు, పాత చెత్త చెదారం ఏదైతే ఉందో అదంతా మీరు నా పైన బలిహారం చేసేయండి. నేను మీకు రిటర్న్లో 21 జన్మల కోసం మాలామాలుగా చేస్తాను, సుసంపన్నులుగా చేస్తాను. ఈ విధంగా వస్తు మార్పిడి వ్యాపారం చేసేవారు ఉంటారు కదా, పాతవి ఇనుప సామాన్లు లేదా ప్లాస్టిక్ సామాన్లు ఏవైతే విరిగిపోయి మనకు ఉపయోగపడకుండా ఉంటాయో అటువంటివి వాళ్ళు కొనుగోలు చేస్తారు. వాళ్ళు కొనుక్కొని మనకి డబ్బులు ఇస్తారు. మనకి దాని ద్వారా మనకు ఉపయోగపడనటువంటి చెత్తతో కొంత ధనం వచ్చినట్టుగా అవుతుంది. బాబా కూడా అంటున్నారు, మీ దగ్గర పనికిరానివి, వికారాలు, మీకు ఉపయోగపడనివి అవి నాకు ఇచ్చేసేయండి. అప్పుడు నేను మీకు 21 జన్మల భాగ్యాన్ని ఇస్తాను అంటున్నారు. మరి ఆ వ్యాపారం చేసేవారు, వస్తు మార్పిడి వ్యాపారం చేసేవారు, పాత సామాన్లు తీసుకొని డబ్బులు ఇచ్చేటువంటి వారు వాళ్ళకి కమిషన్ తీసుకుంటారు. ఇక్కడ కూడా బాబా ఏం చెప్తున్నారంటే, పిల్లలు చెత్త చెదారం దేహ సహితంగా ఉన్నదంతా మీ దగ్గర నుండి నేను తీసుకుంటున్నాను. కానీ అది ఎప్పుడు మీరు మృత్యుకి దగ్గరగా ఉన్నప్పుడు. ఇక్కడ మీరు బ్రహ్మ కుమారీలు, మీ వస్త్రాలు కూడా తెల్లవే. మీరందరూ ఈ ప్రపంచంతో మరణించి ఉన్నారు. మరణించిన వారిపైన తెల్లని బెడ్షీట్ వేస్తారు కదా, ఎలాంటి మరకలు కూడా ఉండకూడదు. మరి తెల్లని వస్త్రం తెల్లగానే కనిపించాలి. ఈ సమయంలో అయితే మాయ అందరిపైన నల్లటి మచ్చలను వేసేసింది. దీనిని రాహు గ్రహణం అని అంటారు. చంద్రుడి పైన కూడా గ్రహణం పట్టుకోవడంతో నల్లగా అయిపోతాడు కదా చంద్రుడు. ఇక్కడ కూడా మాయా గ్రహణంతో మొత్తం విశ్వమంతా నల్లగా మారిపోయింది. విశ్వమంతా అని అన్నప్పుడు ఇందులో తత్వాలు కూడా వచ్చేస్తాయి. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇది రాజయోగం. రాజయోగంతో స్వర్గం యొక్క రాజ్యాన్ని ప్రాప్తించుకుంటున్నారు. మీరు రాజాది రాజులుగా అవుతున్నారు. మీకు నారాయణి నశ ఉండాలి. నరుడి నుండి నారాయణుడిగా అవుతున్నారు. లక్ష్మీనారాయణుల రాజ్యం అయితే సత్యుగంలో ఉంటుంది. మరి అది తప్పకుండా అంతిమంలో మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. లక్ష్మీనారాయణులు మళ్ళీ తిరిగి ఈ భూమి పైన జన్మ తీసుకుంటారు, వారి రాజ్యము ఉంటుంది. మరి శివబాబా అంటున్నారు, ఇవన్నీ మీకు ఇవ్వడానికి నేను రావాలి కదా, నేను కూడా అంతిమంలోనే వస్తాను అంటున్నారు. భక్తి మార్గం అంతిమమై జ్ఞాన మార్గం మొదలవుతుంది. బాబా అన్నారు, భక్తి మార్గంలో కూడా మీరు అంతటా తల వంచుతూ నన్ను ప్రార్థిస్తూ అడుగడుగునా దెబ్బలు తింటూనే వచ్చారు. భక్తుల రక్షకుడు భగవంతుడు అని అంటారు. భక్తికి ఫలం కూడా భగవంతుడే ఇస్తారు అని. బాబా నిజమే, ఇప్పుడు నేను వచ్చాను భక్తికి ఫలం ఇవ్వడానికి. అందరూ భక్తులే, కానీ అందరికీ ఒకే విధంగా ఫలం లభించదు. కొందరికి సాక్షాత్కారం జరుగుతుంది, కొందరికి పుత్రుని జన్మ జరుగుతుంది. అల్పకాలికంగా వారికి భక్తి ఫలము రకరకాలుగా దొరుకుతుంది. రకరకాల మనోకోరికలతో భక్తి చేస్తూ ఉంటారు కదా, మరి ఆ కోరికలు తీరడమే వారికి భక్తి ఫలం లభించడం. ఇప్పుడు ఒక చదువుకునే విద్యార్థి నాకు పరీక్షలో నేను పాస్ అవ్వాలి అని చెప్పి పూజించాడనుకోండి, అతడు నిజంగా పాస్ అవుతే నా భక్తికి ఫలం దొరికింది అని భావిస్తాడు. అలా బాబా అన్నారు, అందరి మనోకోరికలని నేను పూర్తి చేస్తాను. ప్రపంచంలో ఎవరికి కూడా ఈ విషయం తెలియదు. భగవంతుడు రాజయోగం నేర్పించడానికి వచ్చారు అని అనుకుంటారు. ద్వాపర యుగంలో వస్తాడు, అప్పుడు రాజయోగం కావాలి కదా, అర్జునుడికి నేర్పించాడు కదా అని భావిస్తారు. కానీ ద్వాపర యుగంలో నరుడి నుండి నారాయణుడిగా ఎవరు అవ్వరు. అది ఇక్కడే ఇప్పుడు సత్యుగంలో వెళ్ళడానికి మనం సంగమ యుగంలో చేసే
పురుషార్థం అది. ఇప్పుడే బాబా మనకి రాజయోగాన్ని నేర్పించి రాజాది రాజులుగా చేస్తున్నారు. ఇక్కడ మనం కేవలం మౌనంలో ఉండాలి. మన్మనాభవ, ఇది సద్గురువు ఇచ్చినటువంటి సహజ వశీకరణ మంత్రం. ఈ మంత్రంలో చాలా సంపాదన ఉంది. ఇది మాయను ఆధీనం చేసుకునేందుకు మంత్రం. మాయా జీతే జగజ్జీత్ అంటారు. అంటే మాయను జయిస్తే మీరు జగత్తును జయించగలుగుతారు. భక్తి మార్గంలోని వారైతే మనసును జయిస్తే జగత్తును జయించవచ్చు అన్నారు. ఇది హఠయోగంలో ఉండేటువంటి వారు చెప్తూ వచ్చారు, మనస్సును జయిస్తే జగత్తును జయించినట్టు అని. కానీ బాబా అన్నారు, మీరు మీ మనసును జయిస్తే జగత్తును ఎలా జయించగలుగుతారు? యాక్చువల్గా అయితే వికారాలను జయించాలి. ముక్తి కొరకే అందరూ ప్రార్థిస్తూ ఉంటారు. బాబా వచ్చి చెప్తున్నారు, పిల్లలు దేహ సహితంగా సర్వధర్మాన్ని పరిత్యజ్ అంటారు. అంటే అన్ని దేహ ధర్మాలను పరిత్యజించి నన్ను జ్ఞాపకం చేయండి. నేను ఫలానా ధర్మం, నేను ఫలానా పోస్ట్, నేను ఫలానా పొజిషన్, ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ అన్ని విషయాలు వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి. నేనేదైతే మతం ఇస్తున్నానో దానిపైనే నడవండి. ఇప్పుడిక అనేక మతాలపైన నడుస్తూ వచ్చారు, అవన్నీ విడిచిపెట్టాలి. మీకు ఈ జ్ఞానం కొత్తది లభిస్తుంది, పూర్తి కొత్త జ్ఞానం ఇది అంటున్నారు. కొత్త ప్రపంచాన్ని తీసుకురావడానికి బాబా వినిపించే నవీన జ్ఞానం ఇది. విన్న వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ విషయాలన్నీ వెరైటీగా ఉంటాయి, వీళ్ళ అన్నీ కొత్త కొత్తగా ఉంటాయి అని అంటారు. అవును, మరి ఇది కొత్త జ్ఞానం కొత్త ప్రపంచం కోసమని చెప్పాలి. మీరు పిల్లలు ఇప్పుడు ఎవరికైనా అర్థం చేయించే ముందు నాడిని చూడాలి. అందరూ ఒకే విధంగా అన్ని విషయాలు అర్థం చేసుకోలేరు కదా. అందరితో అన్నీ చెప్పేస్తూ ఉండడం కూడా మన సమయాన్ని, అలాగే జ్ఞానాన్ని, శక్తిని వృధా చేసుకోవడం అవుతుంది. నాడిని చూసి మనం దానం ఇవ్వాలి. మనుషులవైతే భిన్న మతాలు ఉంటాయి, మీదైతే ఒకే మతం ఉంది, కానీ నంబర్ వారీగా ఉన్నారు మీలో కూడా. కొందరు ముందు నుండి మనకు అర్థమైపోతుంది వీళ్ళు బాగా ఆర్గ్యూ చేసేలాగా ఉన్నారని. అటువంటి వారికి జ్ఞానంలో బాబా ఇప్పుడు చేసే పురుషార్థం ఏదైతే చెప్తున్నారో అది చెప్పాలి. వికారాలను మనం జయించాలి, మన మనస్సును ఒక్క పరమాత్మ యందే లగ్నం చేయాలి. మనం ఇంద్రియాలపైన శాసనం చేయాలి. మన శరీరంని పూర్తిగా, మనస్సు, బుద్ధి, సంస్కారాలు అన్నింటినీ కూడా పూర్తిగా మన ఆధీనంలో ఉంచుకోవాలి. దీనిపైన మనం రాజ్యం చేయాలి. ఇటువంటి విషయాలు చెప్పాలి. ఇన్ని యుగాలు ఉన్నాయి, ఈ ధర్మం ముందు, ఆ ధర్మం తర్వాత, ఇలాంటివి చెప్తే ఇంకా ఎక్కువ ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అందుకే బాబా నాడిని చూసి చెప్పండి అంటున్నారు. తక్కువ ధారణ చేసినటువంటి వాళ్ళు తక్కువే చెప్పగలుగుతారు. ఎవరైతే మంచిగా యోగంలో ఉంటారో, ధారణ చేస్తారో, వారు తప్పనిసరిగా మంచిగా అర్థం చేయించగలుగుతారు. ధారణ తక్కువగా ఉంటే ఇతరులకు కూడా తక్కువగానే అర్థం చేయిస్తారు. ఎక్కడైనా ఎవరికైనా ఒక సింపుల్ విషయాన్ని చెప్పండి. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి మీరు, కానీ కమల పుష్ప సమానంగా ఉండాలి. ఇది పరమాత్మని ఆదేశం, కామ మహాశత్రువు. ఈ విషయం చెప్పండి. మీకు తెలుసు కమల పుష్ప సమానంగా ఉండాలి అంటే, మరి కమలానికి చుట్టూ సంసారం చాలా పెద్దదే ఉంటుంది. దేనికది సింగిల్గా ఉన్నా దాని చుట్టూ, దాని కాడకు మిగతా సరస్సులో ఉన్నటువంటి పుష్పాలన్నిటితో కనెక్షన్ ఉంటుంది. మరి అలా బాబా అన్నారు, మీరు కూడా అందరితో సంబంధాన్ని జోడించండి, కానీ బుద్ధియోగం నాతో మాత్రమే ఉండాలి. బుద్ధియోగం ఒక్క పరమాత్మ వైపు ఉండాలి. పూర్తి అన్నిటికీ డిటాచ్డ్గా ఉండాలి. బాబా కూడా ఎంతమంది పిల్లల్ని కలిగి ఉన్నారు. కమల పుష్పం చూడండి, నీటిలోనే ఉంటూ నీటి బొట్టు అంటకుండా ఉంటుంది. దానికి కూడా ఎంత సంతానం ఉంటుంది. ఇది మంచి ఉదాహరణ అంటున్నారు. బాబా చెప్తారు, గృహస్థ వ్యవహారంలో మీరు ఉండండి, కానీ పవిత్రంగా ఉండండి. ఇదైతే పవిత్రత విషయంలో బాబా ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఈ అంతిమ జన్మ కోసం పవిత్రంగా ఉండండి, నిరంతరం నా స్మృతిలో ఉండండి అంటున్నారు. రచన యొక్క పాలన కూడా చెయ్యాలి, పవిత్రంగా ఉండాలి,
మీ పిల్లల పాలన కూడా చేసుకోవాలి. లేకపోతే హఠయోగం అయిపోతుంది. ఇది కూడా ప్రపంచంలో చాలామంది పవిత్రంగా ఉండే వాళ్ళు ఉన్నారు. బాల బ్రహ్మచారిలుగా, భీష్మ పితామహ మాదిరిగా ఉన్నవారు ఉన్నారు. మంచి బాల బ్రహ్మచారిలు ఎవరైతే ఉంటారో వారు స్త్రీ పురుషులు కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటారు. గంధర్వ వివాహం యొక్క చర్చ కూడా శాస్త్రాలలో చేయబడింది, కానీ దాని గురించి ఎవరికీ తెలియదు. ఇదైతే బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా అంటారు, పిల్లలు ఇప్పుడు కామచితికి బదులుగా జ్ఞానచితి యొక్క కంకణం కట్టుకోండి. జ్ఞానచితి పైన మీరు కూర్చోండి. బ్రాహ్మణులైన మీరు ఇది ఎంత మంచి కార్యం చేస్తూ ఉన్నారు. ప్రతిజ్ఞ చేసుకోవాలి, నేను పవిత్రంగానే ఉంటాను అని. ఒకరినొకరు సావధాన పరుచుకుంటూ ఉంటే మీరు స్వర్గానికి వెళ్తారు. ఇక్కడ మీరు కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉండి చూపించాలి. మీరు చాలా ఉన్నతమైన పదవిని తీసుకుంటారు. బాబా మీ ఎగ్జాంపుల్ అందరికీ చెప్తారు. జ్ఞానచితి పైన కూర్చొని స్వర్గానికి వెళ్ళి మీరు ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇందులో ధైర్యం అయితే చాలా చూపించాలి. ధైర్యం చాలా గొప్పది కావాలి. ఒకవేళ పక్కాగా ఉండి నడుచుకున్నట్లయితే పదవి చాలా ఉన్నతంగా ఉంటుంది. మిగతాదంతా సర్వీస్ పైన ఆధారపడి ఉంది. ఎవరైతే బాగా సేవ చేస్తారో, ప్రజల్ని తయారు చేసుకుంటారో వాళ్ళు పదవి కూడా మంచిగా పొందుతారు. బాబా మమ్మ కన్నా ఉన్నతంగా తయారవ్వాలి. కానీ బాబా చెప్తారు, ఏ విధంగా ఇద్దరు క్రిస్టియన్స్ పరస్పరం సోదరులుగా కలిసిపోతే మొత్తం విశ్వం పైనే రాజ్యం చేయగలుగుతారు. కానీ వాళ్ళు కలవరు. పరస్పర క్రిస్టియన్ దేశాలు కలిస్తే ఏదైనా చేయగలుగుతారు, కానీ కలవరు అంటున్నారు. అలాగే ఇక్కడ ఈ జోడి ఎవరైనా మాతాపిత కన్నా ఉన్నతంగా వెళ్ళే పురుషార్థం చేయవచ్చు, కానీ అలాంటి వాళ్ళెవరూ కూడా తయారవ్వట్లేదు. జగతంబ జగత్పితయే చాలా పేరు ప్రఖ్యాతి చెంది ఉన్నారు. వీరిలాంటి సేవ ఇంకెవరూ చెయ్యట్లేదు. వీరు నిమిత్తంగా అయి ఉన్నారు. అందుకే పిల్లలు మీరెప్పుడు హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. మంచిది, మమ్మ బాబా లాగా లేకపోయినా సెకండ్ నంబర్ అయితే తయారవ్వచ్చు కదా. సర్వీస్ పైన ఆధారపడి ఉంటుంది. ప్రజలు, వారసులు అందరూ తయారవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ కొత్త విషయాలు. కొత్త ప్రపంచ రచన కొరకు బాబా రావాల్సి వస్తుంది. వారే రచయిత. వారైతే ఏమంటారు, ఇప్పటి వరకు భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు పరమాత్ముడు నామరూపాలకు అతీతుడని చెప్తారు, కానీ అలాంటిదేమీ లేదు. వారిపైన కూడా ఏమీ దోషం వేయలేము అంటున్నారు. పాపం వాళ్ళ తప్పేమీ లేదు. భక్తి మార్గంలో అలా ఎందుకు చెప్పారు అంటే దానికి కూడా వాళ్ళకు ఒక రీజన్ ఉంది. కొందరు ఆత్మకు కూడా నామరూపాలు లేవు అంటారు. అందుకే మరి ఆత్మ పరమాత్మ ఇద్దరు ఒకటే అన్నప్పుడు పరమాత్మనికి కూడా నామరూపాలు లేవని చెప్పాల్సి వచ్చింది వాళ్ళు. భక్తి మార్గంలో పరమాత్ముని నామరూపాలకు అతీతుడు అంటారు, కానీ అలా అయితే పరమాత్ముడు లేరు. అయినా వారి దోషం కూడా ఏమీ లేదు అంటున్నారు. వాళ్ళ అదృష్టంలో ఉంటే వారు కూడా అర్థం చేసుకుంటారు. పరమాత్ముని యొక్క రూపము, పరమాత్ముని గుణాలు, పరమాత్ముని యొక్క కర్తవ్యం అన్నిటినీ అర్థం చేసుకుంటారు. చాలా మంది వస్తారు, కొందరు మంచిగా అర్థం చేసుకుంటారు కూడా, నిజంగా వీళ్ళు చెప్పే విషయాలు రైటే అని. ఎవరైనా ఆత్మకు నామరూపాలు లేవు అని అంటారా? ఆత్మ అనే పేరైతే వచ్చింది కదా, ఆత్మ అని అంటున్నాం కదా దాన్ని. మరి మీరు చెప్పండి, నామరూపాలు లేకుండా సృష్టిలో ఏది ఉండదు. మీరు అందరికీ ఈ రాజయోగం యొక్క పరిచయం ఇవ్వాలి. పరంపిత పరమాత్ముడు సంగమ యుగంలోనే వస్తారు. రాజయోగము తప్పనిసరిగా సంగమ యుగంలోనే వినిపిస్తారు. అప్పుడే పతితులు పావనంగా అవుతారు. ఇక్కడి విషయం అయితే పూర్తి అతీతంగా ఉంది. బాబా చెప్తారు, మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రి వద్దకి వెళ్ళాలి. ఇందులో ప్రశ్నించేటువంటి విషయం ఏమీ లేదు. అంటారు కదా, నా ఆత్మను దుఃఖ పెట్టకండి అని. మరి పాపాత్మ పుణ్యాత్మ అంటారు. ఆత్మ గురించి ఏ ఒక్కరు కూడా ఆత్మకు రూపం లేదు అని అన్నారు. వివేకానందుడు ఎప్పుడైతే రామకృష్ణుడి ఎదురుగా కూర్చున్నాడో అప్పుడు అతనికి సాక్షాత్కారం జరిగింది. చూశాడు, ఒక లైట్ వచ్చేసి గురువు శరీరం నుండి తన లోపల ప్రవేశించినట్టుగా. కొన్ని విషయాలు ఇలా చెప్తూ ఉంటారు.
మీరు చెప్పండి. ఇది రాజయోగం. ఇందులో దేహము, దేహ సహితంగా మిత్ర సంబంధికులు అందరినీ బుద్ధితో మరిచిపోవాలి. మనం ఆత్మలం, పరమాత్ముని పిల్లలం. పరస్పరంలో మన మధ్య ఉన్న సంబంధం సోదర సంబంధం, బ్రదర్హుడ్ ఉంది. ఇప్పుడు ఫాదర్ అయిపోయారు అందరు. ఎందుకంటే భగవంతుని సర్వవ్యాపి అన్నారు. అప్పుడు అంతటా ఫాదర్హుడ్ అయిపోతుంది కదా. ఫాదరే ఫాదర్ అంటే ఫాదర్స్ ఫాదర్ని ప్రార్థిస్తున్నట్టుగా అవుతుంది భగవంతుడు మన అందరిలో ఉంటే. ఇప్పుడు అందరూ ఫాదర్లు అయిపోతే ఫాదర్ని ప్రార్థిస్తూ పిలుస్తూ ఉన్నట్లా మరి. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. బాబా రాజయోగంలో అన్ని విషయాలను స్పష్టం చేసి చెప్తున్నారు. ఇది రాజాది రాజులుగా చేసే యోగం. ఇప్పుడు రాజ్యం అయితే లేదు, మనం అర్థం చేసుకుంటున్నాం. మేము శాంతిలో ఉండి కేవలం శివబాబాను జ్ఞాపకం చేయాలి, ఈ శరీరానికి కూడా అతీతంగా అవ్వాలి అని. ఆత్మ అంటుంది, నేను ఒక శరీరం విడిచి ఇంకొక శరీరాన్ని ధరిస్తాను. మరి జ్ఞానం యొక్క సంస్కారాలు ఆత్మలో ఉండిపోతాయి. అంటే మంచి సంస్కారాలు ఆత్మ ఏవైతే జ్ఞానంతో ధారణ చేసిందో అవి ఆత్మలోనే ఉంటాయి. ఎందుకంటే మంచి చెడు సంస్కారాలు ఆత్మలోనే కదా ఉండేవి, ఆత్మ నిర్లేపి ఏమీ కాదు. ఇవి అర్థం చేసుకోవాలి. ఆత్మ పునర్జన్మల్లోకి వస్తుంది, గడియ గడియ ఇంద్రియాలను ఆధారంగా తీసుకుంటుంది. ఆత్మక స్టార్ భృకుటి మధ్యలో ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారం కూడా జరుగుతుంది కదా. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆత్మ సాక్షాత్కారం చేయించగలిగే శక్తి నాలో ఉంది అని భావించుకున్నారు. కానీ వాస్తవంగా ఆత్మ అయితే బురుకుటి మధ్యలో ఉంటుంది. సాక్షాత్కారం చేసుకున్నా చేసుకోకపోయినా పెద్ద తేడా ఏమీ రాదు అంటున్నారు. ఆత్మ స్వయమే చెప్తుంది నేను స్టార్ని అని. నాలో 84 జన్మల పాత్ర ఉంది. 84 లక్షల జన్మల పాత్ర అని అంటే అదైతే సాధ్యమే కాదు. మరి అన్ని సంస్కారాలు ఎలా ఉంటాయో తెలియదు కదా. 84 జన్మలవే ఇప్పుడు ఇంత వెరైటీగా ఉన్నాయి. ఇంక 84 లక్షలు అంటే అంతైతే ఉండదు. బాబా మనల్ని నరుడి నుండి నారాయణుడిగా తయారు చేసేందుకు పవిత్రంగా చేస్తున్నారు. ఇది చాలా మంచి నశ. ఈ నశలో ఉండాలి. ఎవరితో వాదన పెట్టుకునే అవసరం లేదు. దేహ సహితంగా దేహం యొక్క అన్ని ధర్మాలని త్యాగం చేసి ఆత్మ శరీరిగా భావించాలి. భలే మనం శాస్త్రాలు చదువుకున్నాం. బ్రహ్మబాబా చెప్తున్నారు, నేను కూడా ఎన్నో శాస్త్రాలను చదివాను, కానీ వాటి డిస్కషన్ ఎందుకు చేయాలి ఇప్పుడు? శివబాబా తండ్రి ఆదేశించారు కదా, నిరంతరం నా స్మృతిలో ఉండండి. మరి ఇంకొక ఆదేశం కూడా లభించింది, గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి అని. అంతే, బస్ ఇవే చెయ్యాలి. అంతే తప్ప మిగతావి నాకు అవి చదివాను ఇవి చదివానని వాటన్నిటినీ తీసుకొని డిస్కషన్ చేయడం, దాంట్లో సమయాన్ని పోగొట్టకూడదు. యోగాగ్నితో పాపాలని నాశనం చేసుకోవాలి. భగవాన్ వాచ ఇది. భగవంతుడు అంటే పరం ఆత్మ, వారిని స్టార్ అంటాం. చాలా పాయింట్స్ ఉన్నాయి, అన్నీ ఒకేసారి చెప్తే ఎలా అంటున్నారు బాబా. ఆసామీ దేక్ యుక్తి సే ఉఠానా హై. మీకు ఎన్ని పాయింట్స్ జ్ఞానం విబుద్ధిలో ఉన్నా సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి యుక్తిగా వాటిని ఇతరులకి పంచాలి, చెప్పాలి. మేము కూడా శాస్త్రాలని చదివాము, కానీ పరమాత్మ తండ్రి యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే ఇప్పుడు అన్నింటినీ మరిచి నిరంతరం నా స్మృతిలో ఉండండి అని. వారు నిరాకారుడు. ఆత్మనైతే అందరూ నమ్ముతారు కదా. వివేకానందుడు కూడా నమ్మేవాడు. ఆత్మ అందరిలో ఉంది. మరి నిజంగా తండ్రి కూడా ఉంటారు కదా ఆత్మకు. ఆత్మను నమ్ముతున్నారు అంటే ఆత్మకు తండ్రి కూడా ఉండాలి. వారే పరమాత్మ, పరంపిత పరమాత్మ అంటాం. ఇవన్నీ పాయింట్స్ స్మరిస్తూ ఉంటే చాలా పాయింట్స్ లభిస్తూ ఉంటాయి. అంటే వీటిని మనసులో బాగా రివైజ్ చేసుకుంటూ చింతన చేస్తూ ఉండాలి. ఆభన స్టీమర్ నిండుతుంది. అవినాశి జ్ఞాన రత్నాల యొక్క సరుకును నింపుకుంటున్నారు మీరు. పాయింట్స్ నోట్ చేసుకొని రివైజ్ చేసుకోండి. ఇవి రత్నాలు, వీటిని ధారణ చేస్తూ ఇతరులతో కూడా చేయించాలి అనేటువంటి అభిరుచి మీలో ఉండాలి. ధారణ చెయ్యాలి, రాసుకోవాలి, మంచి రీతిగా అర్థం చేయించాలి. ఆత్మ అయితే అందరిలో ఉంది. ఆత్మకు నామరూపాలు లేవు అని అలా ఎవరు అనలేరు. ఆత్మకు రూపం ఉంది, పరమాత్మనికి కూడా రూపం ఉంటుంది. పరమాత్మనికి ఎందుకు ఉండదు మరి?
వారిని పరం పితా పరమాత్మ అన్నాం. వారిదైతే అతి సుందరమైన రూపం, అందుకే వారి రూపానికి సత్యం శివం సుందరం అని వర్ణన కూడా చేశారు. వారు పరంధామంలో ఉండేవారు. ఎంతమంది పిల్లలకి బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ సర్వీస్ చేసి చూపించాలి. బాబా అయితే సేవ చేసిన వారికి మంచి గిఫ్ట్ కూడా ఇస్తారు. బాబా జ్ఞానరత్నాలతో పిల్లల్ని ఎంతగా అలంకరిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం పదంపతిగా కావాలి అనే కోరికతో ఉండకూడదు. మనమైతే విశ్వం యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాం. ఇక్కడే నేను టాప్ 12లో ఉండాలి, టాప్ 10లో నేను ఉండాలి, అంత మల్టీ మిలియనీర్గా అయిపోవాలి. అలాంటి కోరికలు ఇక్కడ అవసరం లేదు. ఇదంతా వినాశి అంటున్నారు బాబా. మీకైతే భవిష్యత్తులో లభిస్తుంది. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा पापा मीठा पापा प्यारा पापा शुक्रिया पापा। धारण కోసం ముఖ్య సారము ఫస్ట్ పాయింట్. జ్ఞాన రత్నాలు ఏవైతే లభిస్తున్నాయో వాటితో విచార సాగర మంతన చేసి స్వయంలో ధారణ చేయాలి. జ్ఞానరత్నాలను విచార సాగర మంతన చేసి ధారణ చేయాలి. జ్ఞానరత్నాలతో సదా నిండుగా ఉండాలి. సెకండ్ పాయింట్, తన నారాయణి నశాలో ఉండాలి. బాహ్య విషయాలలోకి వెళ్ళకూడదు. అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా జ్ఞానరత్నాలు మంతన చేయండి, చింతన చేయండి, ధారణ చేయండి, నిండుగా ఉండండి. సెకండ్ పాయింట్లో నశ, నారాయణి నశాలో ఉండండి. ఇంకా వ్యర్థమైన ఏ విషయాల్లో సమయం వృధా చేయకూడదు. అశరీరిగా అయ్యే ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు. वरदान, दुआ और दवा द्वारा तन मन की बीमारी से मुक्त रहने वाले सदा संतुष्ट आत्मा भव। ఆశీర్వాదము మరియు ఔషధము, ఈ రెండిటి ద్వారా తనువు మనస్సు యొక్క జబ్బు నుండి ముక్తులుగా ఉండే సదా సంతుష్ట ఆత్మా భవ. ఆశీర్వాదము ఔషధము, వీటితో తనువు మనస్సు యొక్క జబ్బు నుండి ముక్తిని పొందే సదా సంతుష్టాత్మగా అవ్వాలి. వివరణ, ఎప్పుడైనా శరీరానికి జబ్బు చేసినా శరీరం యొక్క జబ్బు మనసును డిస్టర్బ్ చేయకూడదు. సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటే శరీరం కూడా బాగవుతుంది. మనసు యొక్క సంతోషంతో శరీరాన్ని నడిపించండి. అప్పుడు రెండు ఎక్సర్సైజ్ అయిపోతాయి. సంతోషమేమో ఆశీర్వాదం, ఎక్సర్సైజ్ ఏమో ఔషధం. మరి ఔషధం, ఆశీర్వాదం, ఈ రెండిటితో తనువు మనస్సు యొక్క జబ్బుల నుండి ముక్తులుగా అయిపోతారు. సంతోషంతో నొప్పిని కూడా మర్చిపోతారు. సదా తనువు మనస్సుతో సంతుష్టంగా ఉండాలి. ఎక్కువగా ఆలోచించకండి. అధికంగా ఆలోచించడంలో సమయం వృధా అవుతుంది, సంతోషం మాయమవుతుంది. కాబట్టి టూ మచ్గా ఆలోచించకండి. స్లోగన్, విస్తారంలో సారాన్ని చూసి అభ్యాసం చేయండి, అప్పుడు స్థితి సదా ఏకరసంగా ఉంటుంది. విస్తారంలో కూడా సారాన్ని చూసి అభ్యాసం చేయండి. ఈ విధంగా ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నారు. ఆయన దేన్ని ఫోటో తీయాలనుకుంటే దానిపైనే ఫోకస్ పెడతారు. అన్నీ కనబడుతూ ఉంటాయి కెమెరాలో నుండి, కానీ కాన్సన్ట్రేషన్ ఫోకస్ అంతా దేన్ని తీయాలనుకున్నారో దానిపైన. అలా అంటే విస్తారం చూస్తూ కూడా సారంలోకి వెళ్ళే అభ్యాసం వారికి ఉంటుంది. అలా బాబా అన్నారు, మీరు ఆలోచనల్లో కూడా విస్తారంలోకి వెళ్ళే బదులుగా సారస్వరూపంగా ఉండండి. సారాన్ని చూసి అభ్యాసం చేయండి, అప్పుడు స్థితి ఏకరసంగా ఉంటుంది. మాతేశ్వరి జగదంబ యొక్క మధుర మహావాక్యాలు. టాపిక్, పరమాత్ముని సద్గతినిచ్చేటువంటి గతి మతం పరమాత్మునికే తెలియాలి. ఈ విషయంపై మమ్మ వివరించారు. నీ గతి మతం నీకే తెలియాలి. ఇప్పుడు ఈ మహిమ ఎవరి జ్ఞాపకార్థంగా గాయనం చేయబడింది? ఎందుకంటే పరమాత్ముడే సద్గతి చేసేటువంటి మతాన్ని ఇస్తారు. సద్గతిని ఇచ్చేవారు వారే. పరమాత్మునికి అది తెలుసు అంటారు, మనుషులకు తెలియదు. మనుషులైతే కేవలం కోరుకుంటారు.
నాకు గతినివ్వండి, సద్గతినివ్వండి, నాకు సుఖం ఇవ్వండి అని. కానీ ఆ సుఖం ఎక్కడి నుండి లభిస్తుంది తెలియదు. ఎప్పటి వరకు మనుష్యులు పంచవికారాలను భస్మం చేసి కర్మలను అకర్మలుగా చేసుకోరో అప్పటి వరకు సుఖం లభించదు. ఎందుకంటే కర్మ అకర్మ వికర్మ యొక్క గతి చాలా లోతైనది. దాన్ని పరమాత్ముడు తప్ప ఇంకే మానవాత్మలు తెలియచేయలేరు. వీటి గతి గురించి పరమాత్ముడే చెప్పగలుగుతారు. ఎప్పటి వరకైతే పరమాత్ముడు గతిని వినిపించరో అప్పటి వరకు మనుషులకు జీవన్ముక్తి ప్రాప్తించదు. అందుకే మనుషులు అంటారు, నీ గతి మతం నీకే తెలియాలి అని. సద్గతినిచ్చేటువంటి మతము పరమాత్ముని వద్ద మాత్రమే ఉంది. కర్మలను అకర్మలుగా ఎలా తయారు చేసుకోవాలి, ఈ శిక్షణ ఇచ్చేవాడు పరమాత్మ తండ్రియే. మిగతా మనుషులందరిలో ఈ జ్ఞానం ఏమీ లేదు. అందుకే దీని కారణంగా ఉల్టా కార్యాలు చేస్తూ ఉంటారు. మనుషుల మొదటి కర్తవ్యం, ప్రథమ కర్తవ్యం ఏమిటి అంటే తన కర్మలని పరివర్తన చేసుకోవటం, తన కర్మలని శ్రేష్టంగా చేసుకోవటం. అప్పుడే మనుష్య జీవితం యొక్క పూర్తి లాభాన్ని పొందగలుగుతారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజటి స్వమానము, నేను సదా సంతుష్ట ఆత్మన్. సంతుష్టంగా ఉండడానికి బాబా 2 చెప్తున్నారు, ఆశీర్వాదం, ఔషధం. ఎలాంటి జబ్బు స్థితిలో ఉన్నా కూడా బాబా ఆశీర్వాదం, సంతోషమే మీకు ఆశీర్వాదం అంటున్నారు. అలాగే ఎక్సర్సైజ్ చేయండి, మనస్సు బుద్ధిని పరంధామము, మళ్ళీ సాకారలోకం, సూక్ష్మవతనం, ఇలా ఎక్సర్సైజ్ చేయండి. ఇదే ఔషధం అంటున్నారు. ఓం శాంతి.